హాయ్ నమస్తే. ఈరోజు వార్తలు చదువుతున్నది సాయిని సుధాకర్. ఈరోజు తమిళనాడు తీరములో గస్తీ నిర్వహిస్తున్న ఐసిసిఎస్ సాగర్ నౌక సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. సముద్రంలో వేటగాళ్ల పాత వలలో చిక్కుకొని విలవిలలాడుతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేలును వారు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది వల నుంచి తాబేలును వేరు చేశారు. అనంతరము దానిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టారు. మూగ జీవాన్ని రక్షించిన సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు. గ్రేట్. మీరు ఈరోజు టిఫిన్ చేస్తున్నారా? మీ జేబులు చిల్లులు పడడం ఖాయం. ఉదయము రాత్రి హోటళ్లపై ఆధారపడే వారికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరత తలనొప్పిగా మారింది. ఏ టిఫిన్ తినాలన్నా కనీసం 50 రూపాయల పైననే ఖర్చు చేయాల్సిందే. నగరంలో ఈ మేరకు బోర్డులు వెలిచాయి. 50 రూపాయలు టిఫిన్ అని. సిలిండర్లు దొరకట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు. నిజంగానే మార్కెట్లో ఇంత ఇబ్బంది ఉన్నదా అని సామాన్యులు సందేహపడుతున్నారు. మీరే చూడండి బోర్డులు. ఇంట్లో దొంగలు పడితే నగదు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. ఏలూరు జిల్లాలో ద్వారక తిరుమలలో ఒక ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ జరగగా డబ్బులు బంగారం కాకుండా కాంపౌండ్లో పెట్టిన సిలిండర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. పని మీద బయటికి వెళ్ళొచ్చేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదని కొందరు ఇలా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజులలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తా ఉన్నారు. కానీ ఒక డైరెక్టర్ 33,000 బడ్జెట్తో సినిమా తీశారు. ఆ ట్రైలర్ సూపర్గా ఉన్నది. మీరు కూడా చూడొచ్చు. మాయా సభ వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ రాహి అనిల్ బార్వే కొత్త ప్రయోగం చేశాడు. కేవలం 2 నటులతో ఐఫోన్ రికార్డింగ్స్, ఆడిట్, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎక్సెప్ట్ ఏఐతో కంప్యూటర్లో 80 మినీ విడి గల మాన్ పిశాస్ అనే సినిమా రూపొందించారు. దీనికి కేవలం 33,000 రూపాయలు ఖర్చయిందని డైరెక్టరు చెప్పాడు. ఈ సినిమా ఈ నెల 18న యూట్యూబ్లో రిలీజ్ చేయనున్నారు.
మీరే ఈ ట్రైలర్ను చూడొచ్చు. आज साइट पर मेरा आखिरी दिन था. मेरा काम सिर्फ उन अजीब शब्दों की तस्वीरें लेना. मैं प्राचीन पाली पैशाची की कई किताबें लेकर उस गुंबद के पास आ गया था. लेकिन मैंने कोशिश की उनका अनुवाद करने की, उनका अर्थ समझने की. किसी तरह कुछ पंक्तियां समझ में आई. यह कोई प्राचीन कविता है या कुछ और? क्या इस पहाड़ के अंदर एलोरा जितना ही भव्य कोई प्राचीन मंदिर वाकई दबा हुआ है? जय हिंद, जय भारत, भारत माता की जय.